హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగులను తీసుకెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై బస్ డ్రైవర్ ఐటీ ఉద్యోగులను కిందికి దింపడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో బస్సు లోపలి భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ లో మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. దీర్ఘకాలికంగా ఉన్న చెత్తను ఆగస్టు 8 వరకు తొలగించనున్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం వరకు శానిటేషన్ డ్రైవ్ ను డివిజన్ల వారీగా చేయనున్నారు. వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ కట్టడి కోసం చెత్త తొలగింపు చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా యాంటీ లార్వాతో కార్యక్రమాలు చేపట్టారు ఎంటమాలజీ సిబ్బంది. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొనాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యు. దీర్ఘకాలికంగా పెరిగిపోయిన చెత్తను తీసేయడానికి జీహెచ్ఎంసీ స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ను చేపట్టింది. శానిటేషన్ విభాగానికి సంబంధించి ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు 10 రోజుల పాటు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు ప్రతిరోజు డివిజన్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే చాలా రోజులుగా దీర్ఘకాలికంగా చెత్త పేరుకుపోయిందో దాన్ని అంతా తీసేందుకు అన్ని విభాగాల ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులను ఒక దగ్గర చేర్చి ఇదంతా కూడా క్లీన్ చేసే పని ఈ రోజు నుంచి పెట్టుకుంది. ఎందుకంటే ఇది మాన్సూన్ సీజన్. ఈ వర్షాకాలంలో ఈ చెత్త ఎక్కువగా ఉంటే రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. డెంగ్యూ లాంటి కేసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి రాకుండా ఉండేందుకు ఈ 10 రోజుల పాటు స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నామని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. సో దీనికి సంబంధించి జోనల్ స్థాయి అధికారులు, అలాగే డీసీలు, ఎంటమాలజీ డిపార్ట్మెంటు, ఏఎంఓహెచ్లు, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కలిసి ఈ పని చేయాలంటూ కూడా చెప్తున్నారు. సో ఒకటి ఇక్కడ ఉన్న చెత్తను తొలగించడం, రెండోది దోమలు, యాంటీలార్వా ప్రోగ్రామ్స్ చేయడం. సో ఇట్లాంటివన్నీ కూడా పబ్లిక్కి ఇబ్బందులు లేకుండా, ఈ డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా ఈ పనులు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో ఈ డ్రైవ్ గురించి మాట్లాడడానికి అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ అని చెప్తున్నారు కదా, దీనిలో ఏ ఏ పనులు చేస్తారు, ఎన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుంది? సార్ ఇప్పుడు 10 days ప్రోగ్రామ్ సార్. ఇది 5 o'clock నుంచి వరకు స్టార్ట్ చేస్తున్నాం మేము. 10 days ఈచ్ వార్డ్ 2 days. ఇలా వెంకటేశ్వర కాలనీ 92 డివిజన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ వార్డులో ఈ పార్క్ సంబంధించింది తీసుకున్నాం. ఈ పార్క్ని మొత్తం క్లీన్ చేస్తున్నాం. ఎట్లనే డైలీ ఒక 2 days ఈచ్ వార్డ్ పెట్టుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ రోజు పార్క్ చేస్తున్నారు కదా, సో ఇంకా మీ డివిజన్లో ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు? అంటే దీర్ఘకాలికంగా ఉన్న చెత్తను తీస్తామంటున్నారు కదా, ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు? నందీశ్వర్ బస్తీలో మన దేవరకొండ బస్తీలో సిఎన్డి వేస్ట్ కూడా ఉంది, అది కూడా ఫైండ్ అవుట్ చేసినాం. ఎక్కడెక్కడ సిఎన్డి ఉంది, పాత సిఎన్డి ఉంది, అది కూడా లిఫ్ట్ చేపిస్తున్నాం అండి. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇట్లాంటి చెత్త వల్ల డెంగ్యూ లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిని ఎలిమినేట్ చేయడానికి ఈ స్ప్రే లాంటి యాంటీలార్వా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? చేస్తున్నామండి. మా ఎంటమాలజీ టీం ఉంది, వాళ్ళు డైలీ చేస్తున్నారు. సో ఈ స్ప్రే అంటే యాంటీలార్వా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారు దాంట్లో? మేము జిహెచ్ఎంసీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ నుంచి మేము ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో గుర్తించి అందులో మస్కిటో లార్విసైడ్ ఆయిల్ స్ప్రే చేస్తాం సార్. మరియు ఇంటింటికి తిరిగేసి అందులో ఎక్కడైనా వాళ్ళు వాడుకునే నీళ్ళు ఏవైనా ఉంటే, ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీళ్ళు ఉన్నట్లయితే ఆ నీళ్ళని పారబోసేసి మరి వాడుకునే నీళ్ళల్లో టెమిపాస్ అనే కెమికల్ మేము అందులో వేస్తాం సార్. ఈ లార్వా అనేది ఇమీడియట్లీ చనిపోతుంది సార్ దానివల్ల. సో ఎట్లా ఉంది ఇప్పుడు వర్షాకాలం కదా, వాటర్ ఎక్కువ నిలుస్తున్నాయా, ఎట్లా ఉంది మీ ఏరియాలో? ఉన్నాయి సార్, అక్కడక్కడ ఉన్నాయి. అయితే మేము ముందుగానే మాకు ఎక్కడైనా ఎక్కువ వాటర్ నిల్వ ఉన్న చోట్ల అయితే మేము గుర్తించి వాటిలో అయితే ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ అనేది చేస్తున్నాం సార్. మీ దగ్గర ఏమన్నా డెంగ్యూ కేసులు వచ్చాయా రీసెంట్గా? ఇక్కడైతే ఏం లేవు సార్ ప్రజెంట్ అయితే.
చూస్తున్నాం కదా. సో ముఖ్యంగా ఈ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ సీ అండ్ వేస్టేజ్ కానీ లేకపోతే ఈ ఇట్లాంటి చెత్త కానీ ఇట్లాంటి వర్క్స్ కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా చాలా వరకు ఈ రోడ్లు తవ్వి వదిలేసిన దగ్గర కూడా చాలా ప్లేసెస్లో ఇంజనీరింగ్ వేస్టేజ్ కూడా ఉంది. అంటే రోడ్లు తవ్వి వదిలేసినప్పుడు సో ఆయా ప్లేసుల్లో చెత్త ఉండడము, అలాగే వీళ్ళు క్లీన్ చేసినటువంటి తర్వాత అక్కడ ఉన్న మట్టి కానీ లేకపోతే ఆల్రెడీ తవ్వి పడేసిన తార్ రోడ్డు ఉండడం కానీ అట్లాంటివి కూడా తీసేస్తున్నారు. ఇక ఇదే కాకుండా ముఖ్యంగా ఈ రోగాల బారిన పడకుండా ఉండడమే దీని లక్ష్యంగా అని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా ఏరియాలో ఒక డెంగ్యూ కేసు వచ్చినా కానీ చుట్టుపక్కల ఉన్న ఒక 100 ఇండ్లను చెక్ చేయాలి. ఆ అన్నిట్ల ఇళ్లలో ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ చూడాలంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇటు గ్రౌండ్ లెవెల్లో ఉండే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ చుట్టుపక్కల యాంటీ లార్వా ప్రోగ్రామ్స్ చేయడంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా చేయాలంటున్నారు. సో ఇప్పటివరకు అయితే ఈ మాన్సూన్ సీజన్లో మూసాపేటలో 4 డెంగ్యూ కేసులు వచ్చాయి. ఇక మిగతా చోట్ల కూడా అట్లా రాకుండా చూడడమే ఈ మాన్సూన్ డ్రైవ్ లక్ష్యం అంటున్నారు. సో ఈరోజు ప్రారంభమైన ఈ మాన్సూన్ డ్రైవ్ అనేది నెక్స్ట్ మంత్ ఆగస్టు 8 వరకు కంటిన్యూ అవుతుంది. 10 రోజుల పాటు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 150 డివిజన్లలో ప్రతి చోట ఎక్కడైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి చెత్త ఉందో దాన్ని తొలగించడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ అయితే చేపడుతున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, బంజారా హిల్స్.